తెలుగు రాష్ట్రాల మధ్య డేటా వార్ మరింత ముదిరింది. ఈ వ్యవహారంలో నేతలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం తమ డేటాను చోరీ చేసిందని గుంటూరు రూరల్ ఎస్పీకి టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. మరోవైపు ఐటీ గ్రిడ్ డేటా చౌర్యం కేసుపై తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ నేటి నుంచి దర్యాప్తును ప్రారంభిస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా హైదరాబాద్లోని ఐటీ గ్రిడ్ సంస్థపై దాడి చేసి తెలంగాణ పోలీసులు డేటాను ఎత్తుకెళ్లారని గుంటూరు రూరల్ ఎస్పీ రాజశేఖర్ బాబుకు టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. 2 దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీ కష్టపడి నిల్వ చేసుకున్న సమాచారాన్నంతా తెలంగాణ పోలీసులు చోరీ చేశారంటూ లిఖితపూర్వకంగా ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. గత నెల 23వ తేదీన తెలంగాణ పోలీసులు ఐటీ గ్రిడ్ కార్యాలయానికి వెళ్లి సంస్థ యజమాని అశోక్ను బెదిరించి బలవంతంగా సమాచారాన్నంతా దొంగిలించుకు వెళ్లారని తమ ఫిర్యాదులో తెలియజేశారు తెలుగుదేశం నాయకులు. వైసీపీ నేత విజయసాయిరెడ్డి ఫిర్యాదుతో కదిలిన సైబరాబాద్ పోలీసులు వైసీపీకి సాయం చేసే కుట్రతోనే తమ సమాచారాన్ని దొంగిలించారని ఫిర్యాదులో తెలిపారు. తెలంగాణ పోలీసులపై 120B, 418, 420, 380, 409, 167, 177, 182 రెడ్ విత్ 511 సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేయాలని రూరల్ ఎస్పీని కోరారు. ఐటీ గ్రిడ్ ఉద్యోగులను నిర్బంధించి పోలీసులు డేటాను తస్కరించాలని ఆరోపించారు టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్పై తమకు చాలా అనుమానాలున్నాయన్నారు. పోలీసులు సీజ్ చేసిన డేటాపై ఎలాంటి నివేదిక తయారు చేయకపోవడం తప్పని అభిప్రాయపడ్డారు. క్రిమినల్ జ్యూరిస్డిక్షన్స్ ప్రకారం తెలంగాణ పోలీసులకి కేసులు రిజిస్టర్ చేసే జ్యూరిస్డిక్షన్ లేదు. అక్కడ నేరం జరిగింది వాళ్ళ ప్రకారం కూడా తెలంగాణ ఆఫీసులో కాదు, ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ డేటా తస్కరించారనేటటువంటిది వాళ్ళ వాదన. తెలుగుదేశం పార్టీ డేటా గవర్నమెంట్కి ఇచ్చి వీళ్ళంతా కలిసి ఆ ఐటీ గ్రిడ్కి సంబంధించిన వాళ్ళకి మేము ఇచ్చాము అనేటటువంటిది వాళ్ళ వాదన అయినప్పుడు, అది తస్కరించింది అమరావతి అయినప్పుడు లేదా అక్కడ క్యాపిటల్లో అయినప్పుడు కేసు నేరం ఎక్కడ జరిగిందో అక్కడ రిజిస్టర్ చేస్తారు తప్ప ఆఫీస్ ఎక్కడుంటే అక్కడ కేసు పెట్టరు. నేరం ఎక్కడ జరిగినప్పుడు నువ్వు అక్కడ మెటీరియల్ సీజ్ చేసి వాళ్ళకి ఇవ్వడం ఏంటి? చంద్రబాబు నాయుడు గారి దయా వల్ల ఐటీ కంపెనీలన్నీ హైదరాబాద్లో ఉన్నాయి కనుక ఇవాళ వాళ్ళని చూసి ఐటీ కంపెనీలని బెదిరిపోయి పోలీసు వాళ్ళు తెలంగాణ వాళ్ళు ఇట్లా చేస్తారా, ఇక్కడి నుంచి కంపెనీలని పారిపోతే బెటర్ అనేటువంటి ఐటీ కంపెనీల ఆ యజమానులంతా భయభ్రాంతులకు చెందుతున్నారు. అక్కడ ప్రజలు భయభ్రాంతులకు గురి అవుతున్నారు, వ్యాపారస్తులు భయభ్రాంతులకు గురి అవుతున్నారు. అలాంటి అరాచకత్వ పాలన తెలంగాణలో ఉంది. వాటన్నిటిని కవర్ చేసుకోవడానికి తెలంగాణలో యాప్ సృష్టించి గవర్నమెంట్ డేటా వాళ్ళకి ఇచ్చి వాళ్ళ వాలంటీర్ల ద్వారా ఓటర్లను ఇచ్చి తొలగించినటువంటి విషయం ఈరోజు వరకు కండెమ్ చేసే పరిస్థితి లేదు. తెలంగాణ మొన్న జరిగినటువంటి సైబరాబాద్ కమిషనర్ గారు వీటిని 23వ తారీఖు దాడి జరిగిందని చెప్పితే వాటిని పేపర్లో వస్తే వాటిని గురించి డినై చేయటం కానీ లేదు. రెండో క్రైమ్ ఎందుకు రిజిస్టర్ చేశారో చెప్పటం లేదు. ఇవన్నీ చూస్తే పోలీసులు కూడా ఈ కాన్స్పిరసీలో కొంతమంది పోలీస్ ఆఫీసర్లు కుట్రదారులుగా ఉన్నారు అని చెప్పడానికి చాలా ఎవిడెన్స్ ఉంది. ఇన్వెస్టిగేట్ చేస్తే డీటెయిల్స్ అన్నీ కూడా బయటకు వస్తాయి. అదే మేము కోరాం ఎస్పీ గారిని. ఈ కేసు విచారణలో అదే బయటకు వస్తుంది. థ్యాంక్ యూ. ఏపీ నేతల ఫిర్యాదుకు సంబంధించి డీటెయిల్స్ మా ప్రతినిధి నాగరాజు లైవ్ లో అందిస్తారు. నాగరాజు, తెలంగాణ పోలీస్ అధికారులు కొంతమంది అలాగే వైసీపీ నేతలు మరికొంతమంది కలిసి ఫిబ్రవరి 23కు ముందే అమరావతిలో ఒక కుట్ర చేసి ఆ కుట్రలో భాగంగానే హైదరాబాద్లోని ఐటీ గ్రిడ్లో తెలుగుదేశం ప్రభుత్వం గత 10 ఏళ్లలో స్వీకరించి దాచుకున్న సమాచారాన్ని దొంగలించారని చెప్పి రాత్రి రూరల్ ఎస్పీకి ఫిర్యాదు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ కంప్లైంట్లో తెలుగుదేశం నేతలు పేర్కొన్నదంతా ఒక్కటే. ఫిబ్రవరి 23కు ముందు అమరావతిలో తెలంగాణ పోలీస్ అధికారులు కొంతమంది అలాగే వైసీపీ నేతలు మరికొంతమంది కలిసి ఒక కుట్ర చేశారు. ఆ కుట్రను ఛేదించాల్సి ఉంది. ఈ కుట్ర ఎవరెవరి మధ్య జరిగింది, ఏమేం మాట్లాడుకున్నారు, ఎక్కడ జరిగింది అనేది ఇక్కడ ముఖ్యమైన అంశంగా ఉంది. ఈ నేపథ్యంలోనే దీనిపైనే ఇన్వెస్టిగేషన్ చేయాలని టీడీపీ నేతలు
కనకమేడల ఎంపీ కనకమేడలతో పాటు మంత్రి పత్తిపాటి పుల్లారావు అలాగే మరికొంతమంది ముఖ్యమైన నేతలు కలిసి రూరల్ ఎస్పీని కలిసి దీని మీద ఫిర్యాదు చేయడం జరిగింది. అంటే దీనిలో భాగంగా ఏదైతే కుట్ర జరిగిందని టీడీపీ నేతలు చెప్తున్నారో ఆ కుట్రను ఛేదించాల్సిందిగా ఎస్పీని కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. అయితే మొత్తం మీద ఈ ఘటన మొత్తం మీద కూడా తెలంగాణలో ఐటీ గ్రిడ్ పైన ఫిబ్రవరి 23 తర్వాత దాడి చేయడం జరిగింది. అంతకు ముందే ఇక్కడ ఒక కుట్ర జరిగిందని చెప్పి కంప్లైంట్లో పేర్కొనటం, దానికి సంబంధించి ఇప్పటికే ఏ సెక్షన్ల ద్వారా వాళ్ళ మీద కేసులు పెట్టవచ్చు అనేది కూడా ఆ కంప్లైంట్లో పేర్కొనడం జరిగింది. సెక్షన్ 120B కావచ్చు, లేకపోతే 409, 418, 420, 318 ఇలా పలు సెక్షన్ల కింద కూడా వారి మీద కంప్లైంట్లో పేర్కొనడం జరిగింది. అయితే రూరల్ ఎస్పీ దీని మీద కూడా స్పందించడం జరిగింది. వెంటనే టీడీపీ నేతలు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత దీనికి సంబంధించి ఒక కాగ్నిజల్ అఫెన్స్ జరిగిందా లేదా, కాగ్నిజల్ అఫెన్స్ జరిగితే వాళ్ళు ఇచ్చిన సెక్షన్స్ కింద కేసు నమోదు చేయొచ్చా లేదా అనే అంశాల మీద కూడా ఎస్పీ మాట్లాడటం జరిగింది. ఇప్పటికే అమరావతిలో ఒక కుట్ర జరిగిందని కంప్లైంట్లోనే పేర్కొనడం జరిగింది కాబట్టి ఈ కేసును తుళ్ళూరు పోలీస్ స్టేషన్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. తుళ్ళూరు పోలీస్ స్టేషన్లోనే ఎఫ్ఐఆర్ నమోదు చేసే అవకాశం ఉంది. ఎందుకంటే అమరావతిలో కుట్ర జరిగిందని చెప్పారు కాబట్టి అమరావతి పరిసర ప్రాంతాల్లోని ఒక పోలీస్ స్టేషన్లో ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్కి వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే విషయాన్ని గుంటూరు రూరల్ ఎస్పీ రాజశేఖర్ బాబు కూడా స్పష్టం చేయడం జరిగింది. అయితే ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేస్తారు, ఎవరి మీద చేస్తారు, ఇక్కడ ఎక్కడా కూడా కంప్లైంట్లో ఏ పర్సన్స్ ఎవరెవరు చేశారు, చేసిన వాళ్ళ పేర్లు ఏంటి అనేది ఎక్కడా కూడా కంప్లైంట్లో స్పష్టం చేయలేదు. కానీ కుట్ర జరిగింది అనేది మాత్రమే ఒకటి చెప్పడం జరిగింది. అయితే ఆ కుట్ర ఎవరెవరి మధ్య జరిగింది, ఎప్పుడు జరిగింది, దీనికి సంబంధించి ఆధారాలు ఏమేమైనా ఉన్నాయి వాళ్ళు చెప్తున్నారు. అంటే ఇప్పటికే టీడీపీ నేతలు చెప్పడం జరిగింది దీనికి సంబంధించి చాలా స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి, కుట్రకు సంబంధించిన ఆధారాలు పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేస్తే బయటికి వస్తాయని ఎంపీ కనకమేడల కూడా నిన్న ఎస్పీని కలిసిన తర్వాత చెప్పడం జరిగింది. ఇదే ఇప్పుడు పోలీసులు చేయాల్సిన పరిస్థితి. పోలీసులు కూడా ఇన్వెస్టిగేషన్లో ప్రధానంగా బయటకు తీయాల్సిన అంశాలు ఏ కుట్ర జరగడానికి ఎవరెవరి మధ్య జరిగింది, ఏమేమి అంశాలు ఉన్నాయి అనేది ఈ కంప్లైంట్ని బేస్ చేసుకొని విచారణ జరిపించాల్సి ఉంది. అలాగే విచారణలో ఏ సెక్షన్స్ బయటకు వస్తాయి, ఏ సెక్షన్ల ద్వారా వాళ్ళ మీద కేసు నమోదు చేయొచ్చు, ఆధారాలను పట్టి ముందుకు వెళ్తారు పోలీసులు. అదే విషయాన్ని స్పష్టం చేయడం కూడా జరిగింది. మరికొద్ది గంటల్లోనే అంటే తుళ్ళూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసిన తర్వాత ఈ ఎఫ్ఐఆర్ కట్టిన తర్వాత ఏ అంశాలు బయటకు వస్తాయనేది మనకి తెలిసే అవకాశం ఉంది. రైట్ నాగరాజు.